హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంజు కీర్తి అఫీషియల్. ఈ వీడియో నా పాపకి బర్త్డే సెలబ్రేషన్ చేశాం కదా, ఆ వీడియోతో అయితే స్టార్ట్ చేయబోతున్నాను. మొత్తం డెకోర్ అయితే మేమే చేసాము. ఇది ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందన్నది మీరు నా దగ్గర కామెంట్లో చెప్పండి. మేము ఎలా చేసామన్నది ఇంట్లోనే సింపుల్గా చాలా బాగా చేసుకున్నాము. చాలా మంచిగా అనిపించిండే నాకు గ్రాండ్గా. ఈ పర్పల్ వైట్ థీమ్లో చాలా బాగుంది. కలర్ మొత్తం చూడండి, లడ్డుగడు సైలెంట్గా చూస్తున్నాడు. ఆ బెలూన్స్ అలా పట్టుకోవడానికి అంటే పట్టుకుని మంచిగా ఆడుకుంది. ఒక 2-3 పగిలేసరికి తను భయపడి టెన్షన్ పడిపోయి అసలు బెలూన్స్ దగ్గరికి రాలేదు. ఇంకా ఇక్కడైతే అందరూ హ్యాపీ బర్త్డే అని విష్ చేస్తున్నారు పాపకు. అందరం మంచిగా ఎంజాయ్ అయితే చేసాము. అక్క వాళ్ళు మొత్తం రిలేషన్ అయితే వచ్చారు. చాలా బాగుంది, చాలా మంచిగా అనిపించింది. ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. ఇవన్నీ నేను డెకోర్ థీమ్ మొత్తం నేను మీషోలోనే తీసుకున్నాను. ఆ లింక్ కూడా నేను ఆల్రెడీ ఫుల్ వీడియో వ్లాగ్ చేసి పెట్టాను యూట్యూబ్లో. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇదైతే ఈవినింగ్ టైంలో మేము మంగళ స్నానానికి మొత్తం రెడీ చేస్తున్నాం పాపకి. యాక్చువల్లీ మార్నింగే చేయాలి మంగళ స్నానం. కొంచెం అంటే కొంచెం పనుల వల్ల అవ్వలేదు. ఎండ కూడా ఎక్కువ ఉండేసరికి మార్నింగ్ మేము పెట్టుకోలేదు. ఈవినింగ్ అయితే చేసాం మంగళ స్నానం. చాలా బాగా జరిగింది స్నానం కూడా పాపకి. ఇది ఎందుకు చేసామంటే, నేను లాస్ట్ టైం అంటే ఆద్య ఫస్ట్ బర్త్డే కూడా ఇలానే చేసాము. ఇప్పుడు కూడా తనకి చేయాలి, ఏది మిస్ చేయకూడదని తనకు చేసాము చిన్న పాపకు. చాలా అంటే చిన్నవే అలా ఫ్లవర్స్తోనే మంచిగా డెకోర్ చేసుకున్నాము. చాలా బాగా జరిగింది. అందరం మంచిగా రెడీ అయ్యి మంచిగా పాపకి స్నానం చేసి చాలా హ్యాపీగా ఉన్నారు అందరూ. చూడండి, ఇక్కడ లడ్డు బుడ్డు ఎంత బాగా ఫోన్లో వీడియో చేసుకొని డాన్స్ వేస్తున్నారు. తను వేస్తుంటే తను అడ్డం పోతుంది ప్రతిసారి. చిన్న పాప ఇద్దరు ఇంకా అలానే ఉండిపోతారన్నమాట. ఇక్కడేమో బిర్యానీ కోసం మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నారు. మసాలా ప్రతి ఒక్కటి ఇంట్లోనే. మా మావయ్య తను చికెన్ మాస్టర్ ఉన్నారు, అంటే షెఫ్ కదా తను, అందుకని మంచిగా వండుతారు. తనే చేశారు. ఏ ఫంక్షన్ జరిగినా మా ఇంట్లో తనే వంట చేస్తారు. చాలా బాగా చేస్తారు. ఆ రోజు ఇంకా మొత్తం అలా మంచిగా టైం అయితే అయిపోయింది. ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు. మంచిగా పిల్లలు ఆడుకుంటున్నారు. ఇక్కడ ఇంకా చికెన్ ఫ్రై అవి చేసింటే తింటూ ఉన్నారు. ఫైనలీ ఇంకా మంగళ స్నానానికి అయితే రెడీ అయిపోయాం. ఇది ఆల్రెడీ నేను బ్యాక్ డెకోర్ లాస్ట్ టైం అంటే జనవరిలో నేను పాపకి ఇది భోగి పళ్ళు వేసేప్పుడు అది తీసుకున్న అమెజాన్లో. ఈ లింక్ కూడా నేను పెట్టాను, అది కూడా పెడతా డిస్క్రిప్షన్లో. ఇంకా ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసి తీసుకోండి. చాలా బాగుంటుంది ఆ క్లాత్ కూడా. ఇంకా ఫైనల్లీ మేమైతే మంగళ స్నానం అయితే చేపించాం. పాపకి ఏడ్చేసింది. ఆద్యాలు అసలు తను ఎందుకో సపోర్ట్ చేయలేకపోయింది మాకు. చాలా ఏడ్చింది స్నానం చేపించేటప్పుడు. కానీ ఇంకా బొట్టు పెట్టడం, హారతి ఇవ్వడం అవన్నీ మంచిగా చేపించుకుంది. స్నానం దగ్గరకు వచ్చేసరికి ఏడ్చేసింది. ఇంకా పిల్లలు ఎవరైనా అంతే కదా. ఇంకా అప్పటికే చీకటి అయిపోతుంది, టైం అవుతుందని ఇంకా అలా అవసరం అయిపోయి మంచిగా అందరం బాగా రెడీ అయ్యాం. మంచిగా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము. మంచిగా ఉండే. ఇంకా ఫైనలీ మొత్తం ఇది క్లియర్ అవ్వగానే ఇంకా బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ బర్త్డే కాబట్టి తనకు ఏంటి తెలియట్లేదు, ఏంటో అనుకుంది. తను అలా చూస్తూ ఉంది మేమంతా కట్ చేస్తుంటే. కేక్ స్మాష్ ఎప్పుడైతే చాలా ఏడ్చింది. ఆ కేక్ చేతికి తగలంగానే తను భయపడిపోయి ఇంకా కేక్ సైడ్ కూడా వెళ్ళలేదు, అంతా భయపడిపోయింది. మా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది. మీరు మీ పిల్లలకి ఎలా చేసుకుంటారు, ఎలా జరుపుకుంటారు నా దగ్గర తప్పకుండా షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది, యూస్ఫుల్ అయిందా అయితే నా దగ్గర తప్పకుండా కామెంట్లో చెప్పండి. ఈ సెలబ్రేషన్ మేమైతే చాలా బాగా జరుపుకున్నామని మేము అనుకుంటున్నాము. అందరు వచ్చారు, ఫ్యామిలీ మొత్తం రిలేషన్ చాలా మంచిగా ఉండే. బట్ అన్నయ్య వదిన ఒక్కటే మిస్ అయ్యారు, ఎందుకంటే వాళ్ళు కొంచెం వర్క్ మీద వేరే ఊరు వెళ్ళారు, అందుకని వాళ్ళిద్దరు లేరు. ఫైనలీ బర్త్డే సెలబ్రేషన్ అంతా అయిపోయినాక ఇక్కడ అందరం బయట కూర్చొని తింటూ ఉన్నాము. అందరం ఇలా కూర్చొని తింటూ ఉంటే మంచిగా ఉంటుంది కదా. ఆల్రెడీ అందరు తినేసి వెళ్ళిపోయారు. ఫైనల్ లాస్ట్లో మేమే అన్నమాట. ఇక్కడ కూర్చొని తింటూ ఉన్నాము. ఒక వీడియో క్లిప్ అయితే తీపించాను. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఎవ్రీవన్.